మీకు తెలుసా, జపాన్లో ప్రజలు ఎటువంటి ఆనవాళ్లు లేకుండా మాయమవ్వటానికి డబ్బు చెల్లించవచ్చు, మరియు ఇది 100% చట్టబద్ధం. అవును, జపాన్లో యోనిగేయా అంటే నైట్ మూవర్స్ అని పిలువబడే కంపెనీలు ఉన్నాయి. వీరు సరైన ధరకే ప్రజలను మాయం చేయడంలో నిపుణులు. ఎటువంటి గొడవ లేదు, హంగామా లేదు. కేవలం రాత్రి చీకటిలో సామాన్లు మరియు మనిషి ఇద్దరూ మాయం. వెనుక కేవలం ఒక ఖాళీ స్థలం మాత్రమే మిగులుతుంది. ఈ దృగ్విషయాన్ని జోహత్సు అంటారు. దీని అర్థం ఇవాపరేషన్, అంటే మాయమవ్వడం. అసలు ప్రజలు ఇలా ఎందుకు చేస్తారు? దీనికి కారణాలు వేర్వేరుగా ఉండవచ్చు. వేధించే కుటుంబం లేదా భాగస్వామి నుండి తప్పించుకోవడానికి, భారీ అప్పుల నుండి ఉపశమనం పొందడానికి, సామాజిక ఒత్తిడి లేదా అంచనాల భారం నుండి అలసిపోయి. మరియు ఈ ప్రజలు కేవలం పారిపోవాలని అనుకోరు. వారు ఒక కొత్త గుర్తింపు లేదా తమను ఎవరూ గుర్తించలేని చోటుకి వన్ వే టికెట్ కోరుకుంటారు. అదృశ్యమయ్యే వారిలో చాలా మంది కమగాసాకి వంటి ప్రదేశాలకు వెళతారు. అక్కడ వారి గతం గురించి ఎటువంటి ప్రశ్నలు అడగరు. ప్రతి సంవత్సరం 1 లక్ష కంటే ఎక్కువ మంది ఈ మార్గాన్ని ఎంచుకుంటారని నమ్ముతారు. జపాన్లో అదృశ్యం కావడం ఎల్లప్పుడూ ఒక రహస్యం కాదు, కొన్నిసార్లు ఒక వ్యాపారం కూడా. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? మీకు ఇలాంటి అవకాశం వస్తే మీరు ఈ మార్గాన్ని ఎంచుకుంటారా? కామెంట్లలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్పండి. కలుద్దాం తదుపరి A to Z వీడియోలో. జై హింద్.